వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు. అచ్చెన్నాయుడు దగ్గరికి ఆమె వెళ్తే వాడి మంత్రి రేసు నుంచి తప్పించాలంటే నువ్వు ఇష్యూ చేసే ఒక వివాదాన్ని సృష్టించాలనుకుంటున్నారా దువ్వాడ శ్రీనివాస్? జగన్ సూట్ కేసులు దొంగ తిట్టిన నీచుడు. రాజకీయ పతనానికి మీరు కారణంగా చూపుతున్న భార్య శ్రీ వాణి అదే నియోజకవర్గంలో ఉన్నారు. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. ఇది చాలు నాకు. కొత్తగా పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా? ఏపీలో బీసీ వాడు ముఖ్యమంత్రి అవ్వాలి. చిరంజీవి మీకు టికెట్ ఇచ్చారు, ఎన్నికల్లో ఓడిపోతే మీకు ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చారు. మరి మీకు విశ్వసనీయత లేదా? ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో మాట్లాడారు? నేను సినిమాలు చూసుకోవాలి. గెట్ అవుట్ అని. దువ్వాడ శ్రీనివాస్ ఏం సాధించారు? ఓడిపోవడం తప్పించి. రానున్న రోజుల్లో ఒక విప్లవమే సృష్టిస్తాను. రెండు రాష్ట్రాల రాజకీయం చేయాలని ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? వాళ్ళ ఉనికికి ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందనే భయంతోనే వీళ్ళు నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు అని చెప్పారు. ఫ్యామిలీ ఫైట్ అనేది మిమ్మల్ని పొలిటికల్ గా టైట్ చేసేసి. ఇది ప్రేమ కాదు, లవ్ కాదు. ఏదన్నా నేను రెడీ అంటున్నారు. ఏంటి మీరు అసలు స్పెషల్ గా ఉన్నారు? కోర్టు ద్వారా వచ్చిన ముడుపులతోనే వస్త్ర వ్యాపారంలోకి వచ్చారు. నీకు దమ్మున్న ప్లేస్ కి చెప్పు, నేను వస్తా. దువ్వాడ శ్రీనివాస్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారని. పిచ్చి పిచ్చిగా వాగొద్దు. వీకెండ్ పాడ్కాస్ట్ విత్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు రాత్రి 7 గంటలకు వాచ్ ఆన్ 10 టీవీ.